దోసలు చేస్తుంటే ఫస్ట్ దోస మీకు సరిగ్గా కుదరట్లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. టేస్ట్ సరిగ్గా ఉండట్లేదా? క్రిస్పీగా రావట్లేదా? అయితే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా దోసలు వేసుకోగలుగుతారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి మనం ఇక్కడ 3 కప్పులు బియ్యం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 3 కప్పులు బియ్యం తీసుకునేటప్పుడు మనం ఇక్కడ రేషన్ బియ్యం కానీ సోనా మసూరి రైస్ కానీ తీసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాటర్ పోసుకొని కడిగి తీసుకొని ఆ తర్వాత మినపప్పు బియ్యం మునిగేంత వరకు కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా వాటర్ అయితే పోసుకొని సుమారుగా ఒక 7 గంటల వరకు నానబెట్టాలి. అంటే మనము మధ్యాహ్నం 11, 12 ఆ టైంలో నానబెట్టుకుంటే ఈవినింగ్ 6, 7 ఆ టైం వరకు మనం పిండి రుబ్బేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బియ్యము మినపప్పు చక్కగా నానిపోయిన తర్వాత అంటే 7 గంటల తర్వాత మనం ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవసరమైనంత వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి రుబ్బుకోవాలి. మీ అందరికీ కూడా దోశలకి పిండి ఎలా రుబ్బుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియోలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పిండి ఈ విధంగా రుబ్బుకోవాలి. పిండి చాలా మెత్తగా అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన పిండిని అంతా కూడా ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ వరకు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. గిన్నె ఎప్పుడైనా కొంచెం పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత గిన్నె మనకి సరిపోతే మొత్తం పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పెద్ద గిన్నె తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గిన్నెలోకి కావాల్సినంత పిండి తీసుకొని ఉప్పు వేసుకొని వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండి. ఇలా పిండిని ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెనం పెట్టండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆ తర్వాత ఆనియన్తో రుద్దుకుంటే దోశలు అనేవి చక్కగా మెత్తగా కుదురుతాయి. అలానే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసిన దోశ కూడా విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఆనియన్తో రుద్దిన తర్వాత లైట్గా వాటర్ చల్లుకోవాలి. ఇప్పుడు దోశ కొంచెం నేను టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు తీసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కలిపి పెట్టుకుని ఆ తర్వాత దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలానే జీలకర్ర కూడా కొంచెం వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ప్లెయిన్ దోశ కంటే కూడా ఈ ఉల్లిపాయ కారం కలిపిన దోశలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దోశలు పోసుకుందాం రండి. రౌండ్ గెరిటతో పిండి తీసుకొని పెద్ద గెరిట అనుకోండి 1 గెరిటన్నర పడుతుంది. చిన్న గెరిట అయితే 2 గెరిటలు పిండి పోసుకొని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఈ విధంగా సర్కిల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్గా దోశను వేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉల్లిపాయ ఉంది కదా, కారం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కాస్త కాలింది అన్న తర్వాత ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా దోశ మొత్తానికి చక్కగా పట్టేలాగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం దోశను కాలనిచ్చి ఆ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవడమే. రెండో వైపుకి తిప్పుకోవడం వద్దు అనుకుంటే పై వరకు ఎర్రగా అయ్యేలా కాల్చుకొని తీసుకొని సరిపోతుంది. నేను ఇక్కడ రెండో వైపుకి కూడా తిప్పుకుంటున్నాను చూడండి. ఇలా ఆనియన్స్ గట్టిగా ప్రెస్ చేస్తే ఆనియన్స్ బయట పడే ఛాన్స్ ఉండదు, దోశకి అతుక్కుపోతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా దోశను తిప్పాను కదా, రెండో వైపు కూడా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ దోశని. మరి మీకు ఎలా అనిపించింది? మీకు ఈ దోశ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరే ఛాన్స్ ఉంటుంది.